Audio Jungle. కర్ణాటకలోని బాంట్వాల్ పట్టణంలో కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో సాయంత్రం 6 గంటలకు ఒక యువకుడు యువతిని దారుణంగా వెంటాడి చంపేశాడు. పోలీసుల వివరాల ప్రకారం మృతురాలి పేరు లావణ్య. లావణ్య స్థానిక ప్రైవేట్ నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తుంది. నిందితుడి పేరు చేతన్. లావణ్యకు సమీప బంధువు. కొంతకాలంగా చేతన్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. కానీ లావణ్య పలుమార్లు అతని ప్రేమను రిజెక్ట్ చేసింది. నువ్వంటే నాకు ఇష్టం లేదని లావణ్య ఎంత చెప్పినా చేతన్ మాట వినిపించుకోలేదు. పలుమార్లు ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. లావణ్య ప్రతిరోజు లాగానే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సాయంత్రం 6 గంటలకి కేఎస్ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో అక్కడే ముందుగా వేచి ఉన్న చేతన్ ఆమె దగ్గరకు వచ్చాడు. తన ప్రేమను రిజెక్ట్ చేయడం జీర్ణించుకోలేని చేతన్ ముందుగానే పథకం ప్రకారం బస్టాండ్కు కత్తితో వచ్చాడు. బ్యాగ్లో నుంచి కత్తి బయటకు తీయడాన్ని గమనించిన లావణ్య పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టింది. ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ చివరికి అందరూ చూస్తుండగానే చేతన్ పలుమార్లు కత్తితో ఆమెను తీవ్రంగా దాడి చేసి చంపేశాడు. తీవ్రంగా గాయపడిన లావణ్య రక్తపు మడుగులో కుప్పకూలింది. దాడి అనంతరం నిందితుడు కత్తిని బ్యాగ్ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దాడి జరుగుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరు ఆమె ప్రాణాలను కాపాడడానికి ముందుకు రాలేదు. పోలీసులు నిందితుడిని పట్టుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రీసెంట్ టైంలో మనం ఇలాంటి క్రైమ్స్ గురించి చాలా వింటున్నాం. ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య, గవర్నమెంట్ జాబ్ కోసం తల్లిని హత్య చేయించిన కూతురు, ఇలా రకరకాలుగా వింటున్నాం. రోజులు గడిచే కొద్దీ క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇలాంటివి జరగడానికి మెయిన్ రీజన్ నెంబర్ 1 చట్టాలు కఠినంగా లేకపోవడం. చట్టాలు కఠినంగా లేకపోవడం వల్ల ప్రజలలో భయం అనేది ఉండడం లేదు. అందుకే మన దేశంలో క్రైమ్ రేట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండవది విద్యా వ్యవస్థ. మనం చదువుకునేటప్పుడు బుక్స్ లో ఉన్నవి వివరిస్తున్నారే తప్ప సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ మోరల్ స్టోరీస్ కానీ చెప్పడం లేదు. మూడవది తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు. పిల్లలకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నారే తప్ప వాళ్ళకి చిన్నప్పటి నుంచి నైతిక విలువలతో పెంచడం లేదు. ఎప్పుడైతే కఠినమైన చట్టాలు అమలవుతాయో, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయో, తల్లిదండ్రులు తమ పిల్లలను నైతిక విలువలతో పెంచుతారు, అప్పుడే ఈ క్రైమ్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టాపిక్స్ కోసం నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.